ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము కీర్తన 27 కీర్తన 4వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఈ కీర్తనకారుడైన దావీదు తన జీవితంలో ఒక ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఏమిటంటే దేవుని ఆలయంలో జీవితకాలమంతా జీవించాలని తన జీవితంలో కోరుతుంటున్నాడు. ఒక రాజుగా ఎన్నో విషయాలు తన జీవితంలో చూచుటకు గడుపుటకు ఎన్నో ఉంటున్నప్పటికీ కూడా దావీదు తన జీవితంలో దేవుని మందిరంలో నివసించడమే ముఖ్యమైన కోరికగా ఆశ కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుని యొక్క సౌందర్యంను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క స్వరూపమును తన జీవితంలో దేవుని ఆలయంలో ఉండి చూడాలని కోరుతూ వచ్చాడు. అంతేకాకుండా దేవుని స్వరమును దేవుని ఆలయంలో ఉండి వినాలని కోరుతూ వచ్చాడు. ఎటువంటి గొప్ప ఆశ ఈ దావీదుకు కలిగి ఉంటున్నదో మనం చూస్తుంటున్నాం. అలాగే ఈ దినమున మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆలయంలో దేవుని యొక్క మహిమను, దేవుని ప్రస్తుతను, దేవుని యొక్క ధ్యానించే విషయాన్ని మన జీవితంలో కూడా ఈ దినమున ఆశించేవారు ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుని ఆలయంలో దేవుడు మనకు తన వాక్యం ద్వారా బోధించేవాడు ఉంటున్నాడు. దేవుని ఆలయంలో దేవుని మన స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని మహిమ పరిచేవారుగా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో వచ్చి మనం ప్రార్థించడం ద్వారా దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని మనం కలిగి ఉండేవారు ఉంటున్నాం. ఈ దినమున ఎన్నో విషయాలు మన జీవితంలో ఆకర్షించి ఉండొచ్చు, కానీ అయినప్పటికీ కూడా దావీదు మన జీవితంలో దేవుని ఆలయంలో ఉండడమే గొప్ప ఆశ కలిగిన వారుగా జీవించేట్లుగా ప్రభు మన సాయం చేయను గాక.